మోంథా తుపానుకు దెబ్బతిన్న పంటల్లో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలపై గుంటూరు జిల్లాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఈనాడు ఈటీవీ సంయుక్త ఆధ్వర్యంలో ఫోన్-ఇన్ కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి అన్నదాతలు పలు సమస్యలను శాస్త్రవేత్తల దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా వరి, అపరాలు, పత్తి, అరటి, పసుపు, మిరప తదితర పంటల గురించి రైతులు శాస్త్రవేత్తలను సంప్రదించారు. తక్షణమే తీసుకోవలసిన ఉపశమన చర్యలు, యాజమాన్య పద్ధతుల గురించి ఆయా శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. జరిగిన నష్టం నుంచి బయటపడడంతో పాటు తదుపరి చేపట్టాల్సిన అంశాలను వారు తెలియజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల నుంచి ఆయా పంటల ప్రధాన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ ఫోన్-ఇన్ లైవ్ కార్యక్రమంలో ముఖ్యంగా వరి పంట పడిపోవడం గురించి, వచ్చిన తెగుళ్ళ గురించి రైతులు సమస్యలు అడగడము, దానికి మా యొక్క శాస్త్రవేత్తలు పరిష్కారము, దానికి తగిన సూచనలు అందజేయడం జరిగింది. అలాగే మినుము పంట లేక అపరాల పంటల్లో శిలీంధ్ర రోగాలు, అలాగే కొంత నష్టం జరిగినటువంటి ప్రాంతాలలో మనం ఏం చేయగలం అనేటువంటి ప్రశ్నలు రావడం జరిగింది. సో దానికి తగినటువంటి సూచనలు, మినుము పంటకు తగినటువంటి సూచనలు ప్రధాన శాస్త్రవేత్త, మినుము పంటలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త ముఖ్యంగా ఈ తెగుళ్లను నివారించుకోవడానికి సాఫ్ అనే మందు 2.5 గ్రాముల 1 లీటర్ నీటికి, అలాగే ప్రొపికొనజోల్ అనే మందు 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకునే విధంగా మినుము పంటల సంరక్షణ చెప్పడం జరిగింది. అలాగే ఎక్కువగా పత్తి పంట గురించి సమస్యలు వచ్చినాయి. ఈ పత్తి పంటలు ఏంటంటే పత్తి రాలిపోయింది, మొత్తం పడిపోయి దూది అంతా కింద పడిపోయి నష్టం జరిగింది. పత్తి పంటల్లో మిగిలిన మొక్కల్లో ముఖ్యంగా ఈ శిలీంధ్రాలే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగినటువంటి సూచనలు అందించడం జరిగింది. మిరప పంట, పసుపు పంట, అరటి పంటల గురించి తగు సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో వరి ఏదవుతుందో అటు గుంటూరు జిల్లా నుంచి కంబైన్డ్ జిల్లాలు చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వరకు దీని ప్రభావం వేరువేరు దశల్లో పడింది. ముఖ్యంగా ఏంటంటే వరి మనకి ఈనిక దశ నుంచి కోతకు సిద్ధంగా ఉన్నటువంటి దశలు ఉన్నాయి. వివిధ దశల్లో వరి ఈ తుఫానుకి గురైంది. తుఫాన్తో పాటు పడినట్టు వర్షం వల్ల కూడా మనకు నష్టం 3.5 లక్షల ఎకరాలు సుమారు ఈ జిల్లాల్లో వరి దెబ్బతింది. ఎప్పటికప్పుడు వివిధ దశల్లో వరి ఏ విధంగా పడింది, దాన్ని ఎన్యూమరేషన్ ఏ విధంగా చేయాలి, పంట నష్ట పరిహారాన్ని ఏ విధంగా ఇవ్వాలన్నది అటు వ్యవసాయ శాఖ అధికారులకి మేము ఎప్పటికప్పుడు వ్యవసాయ యూనివర్సిటీ తరఫున వాళ్ళకి సూచనలు చేయటం, వారు ఆ స్కేల్స్ కూడా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వివిధ అధికారులకి, వ్యవసాయ అధికారులకి ఇవ్వటం, ఆ ఫీల్డ్ ఫంక్షనరీస్ అందరూ కూడా వితిన్ 3 రోజుల్లోనే ఎన్యూమరేషన్ చేసేసి దానికి గవర్నమెంట్ నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఇది పెద్ద ఎత్తున మనకి నష్ట పరిహారం కూడా ఇవ్వటానికి ప్రభుత్వం బాగా చొరవ చూపించి త్వరితగతిలో ఎన్యూమరేషన్ చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. వివిధ దశల్లో వరికి ఏదే సమస్యలు ఉన్నాయో దానికి ఆధారంగా కూడా మేము అక్కడికక్కడ అటు వ్యవసాయ అధికారులని కానీ, శాస్త్రవేత్తలు కానీ, అలాగే అభ్యుదయ రైతుల్ని క్షేత్ర దర్శనంలో వాళ్ళతోటి మనం సమాధానం కూడా చెప్పడం, వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం, ఎప్పటికప్పుడు చెప్పడం కూడా జరిగింది. మొన్న వచ్చిన మొంతా తుఫాను వలన అనేక జిల్లాల్లో పంట నష్టం అనేది జరిగింది. వ్యవసాయ పంటల్లో కానీ, ఉద్యాన పంటల్లో కానీ. దీనికి మా ఏరువా కేంద్రం తరపున కానీ, కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కూడా కలిసి బృందాలుగా ఏర్పడి ఎక్కడెక్కడ పంట నష్ట అంచనా వేయటం, అలాగే పంటల్లో వివిధ దశల్లో వచ్చే తెగుళ్ళు, పురుగులు కానీ అనేక సమస్యలని వాళ్ళకి తెలియజెప్పి ప్రింట్ మీడియా, ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో ద్వారా కానీ, పేపర్ ద్వారా కానీ ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం అనేది జరిగింది. దాని ద్వారా కూడా రైతులు కొన్ని చోట్ల అవకాశం ఉన్న చోట వరి పంటను కట్టుకోవటం కానీ నిలబెట్టి జరుగుతుంది. అయితే ముఖ్యంగా వరి పంటలో ఒకసారి వెన్ను వచ్చిన తర్వాత మనకి ఫాల్స్ మట్టు కానీ, మాన్పండు తెగులు కానీ పిచికారీ చేసినందువలన పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి రైతాంగం ఎక్కువగా పిచికారీ చేయటం అనేది మంచిది కాదు. ఈ తెగులు మందులను కూడా అది జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అట్లానే ఉద్యాన పంటల్లో కూడా అనేక సమస్యలు, తెగుళ్ళు వచ్చే, లేకపోతే వేరుకుళ్ళు కానీ, రైజోమ్ రాట్ అట్లాంటివి వచ్చే సందర్భం ఉంది. కాబట్టి వాటికి తెగులు మందులు కూడా డ్రెంచింగ్ అంటే వేరు పూర్తిగా తడిసేటట్లు ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ కానీ, రెడోమిల్ ఎంజెడ్ కానీ మనం మొక్క మొదల దగ్గర పోసుకున్నట్లయితే దాని తెగుళ్ళు రాకుండా, భూమికి సంబంధించిన మొదల కుళ్ళు అవి రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అట్లానే పైన వచ్చే ఆకుమచ్చ తెగుళ్ళకి సాఫ్ అనే మందుని వెనక పిచికారీ చేసుకోవాలి. అయితే ఆకులు నునుపుగా ఉన్న ఏ పంటల్లోనైనా సరే ఈ జిగురు, శాండోవిట్ కానీ, టీపాల్ కానీ అని ఈ తెగులు మందులతో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు మనం తెగుళ్ళను కూడా రాకుండా అరికట్టవచ్చును.